67. మీరేమో మలయాళ స్వామివారి దగ్గర చదువుకున్నారు. అప్పుడప్పుడు అక్కడికి పోతుంటాను, నెల 2 నెలలు కట్ట. మిమ్మల్ని టీవీలో చూసి మీ పాదాలు ఎప్పుడు తాకాలా అని నా బాధ. అయ్యయ్యో. ఎందుకని మీరు అనుకోవచ్చు, ఇక్కడ మన ఆంధ్రాలో స్వాములు చాలా మంది ఉన్నారు. స్వామినాడు, గణపతి సత్యనారాయణ స్వామి ఉన్నాడు, ఇంకా చాలా మంది విశాఖపట్నంలో ఒక ఆయన ఉన్నాడు. కానీ మీరు పోరాటం చేసినట్టు ఎవ్వరూ తీరు ఈ పొగట్టలు అనుకోబోకండి ప్రభు. అలాగే ప్రభు, అలాగే. మీ పాదాలు మీరు అసలు కారణ జన్మలేమో అనిపిస్తుంది మీ పోరాటం చూస్తుంటే. ఏమో నేను నా దృష్టిలో మీరు ఏమన్నా అనుకోండి, పొగట్టలు అనుకోండి, ఏమన్నా అనుకోండి, నా దృష్టిలో మీరు కారణ జన్మలు. ప్రభు ప్రభు యుద్ధం చేస్తున్నారు మీరు. దానికని మిమ్మల్ని చూడాలని నేను ఇప్పుడు 3 సార్లు వచ్చి 3 సార్లు పెట్టినా వచ్చేసా. కాదు, నేను ఎప్పుడు దొరకలేదా మీకు? అక్కడ ఎవరు ఆటో వాళ్ళని 100 రూపాయలు ఇస్తాను రా స్వామి ఎక్కడ ఉంటారో చెప్పండి నన్ను తీసుకుపోండి అంటే ఆయన ఎవరో మాకు తెలవదు అంటారు. ఏం పేరు చెప్పారో అవన్నీ అంటే వీడియో అది చూపిస్తే గుర్తుపడతారు. కానీ పర్వాలేదు. నా నెంబర్ ఎలా పట్టుకున్నారు? అవతల చెప్తున్నా. నిన్న వచ్చా నేను, నిన్న ఇస్కాన్ సిటీకి వచ్చా. అక్కడి నుంచి పిల్లలకు వంటలు చేస్తారే, అక్కడికి వస్తే మధు గోపాల్ గారు చెప్పారు. మరి ఇంకేమి, మన వాళ్ళని అడిగితే పోయేది. చెప్తే ఎక్కడుంటారో తెలవదు, అడ్రస్ ఇస్తాను మీరు చేయండి అని చెప్పారు. కాదు, మీరు వచ్చి వెళ్ళినట్టు నాకు వాచ్మెన్ చెప్పాడు. ఆయన ఆయన ఎవరంటే మణి రాజు. అవును. ఆయన చెప్పాడు. ఆయన కోసం నిన్న వస్తే ఆయన 2 గంటలకు డ్యూటీ అయ్యి వెళ్ళిపోయారు అన్నారు. ప్రభు, నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను. అబ్బా, నేను మళ్ళీ వస్తాను. మీరుండేది ఎక్కడా? మీరు చెప్తే మీరు ఎక్కడికి రమ్మంటే రేపు శనివారం వచ్చేస్తా. ప్రభు, నేను ఓ పని చేస్తాను. తిరుపతి వచ్చాక మీకు ఫోన్ చేస్తాను. ఈ లోపల నేను ఎక్కడుంటానో తెలిసిన ఆయనది ఓ నెంబర్ మీకు పెడతాను. ఆయనే మిమ్మల్ని తీసుకొస్తారు, లేకపోతే మీకు చెప్తారు. మాకు చాలా కావలసిన ఆయన మాకు దగ్గర ఉంటారు. ఆయన నెంబర్ మీకు పెడతాను. తప్పకుండా చేయండి ప్రభు. మీ పాదాలు తాకే వరకు నాకు తృప్తి. అలాగే ప్రభు, నేను మీకు ఆ నెంబర్ పెడతాను. నేను వచ్చానా లేదా కనుక్కుని మీరు వచ్చేద్దరు. ఎంతో మంది స్వాములు ఊరికే మన పురాణాలు గొప్పదని చెప్తారు, అసలు విషయం చెప్పరు. మీరే చెప్తున్నారు అసలు విషయం. అందుకని మీ పాదాలు తాకాలని నా కోరిక. ప్రభు తప్పనిసరి ప్రభు. చాలా సంతోషం. శుక్రవారం ఫోన్ చేస్తా. అలాగే ప్రభు. శనివారం ఎక్కడ ఉంటారో చెప్తే తప్పకుండా. నేను అయోధ్య వెళ్తున్నాను ప్రభు. అబ్బా, నేను మీకు తిరుపతి వచ్చాక ఫోన్ చేస్తాను. ఈ లోపల ఒక ఆయనకి మీ నెంబర్ పెడతాను. అయోధ్య ఎప్పుడు పోతారు? 2 రోజుల తర్వాత. ఎప్పుడు వచ్చేటట్టు? చాలా టైం ఉంది కదా అయోధ్య పోవడానికి. అంటే ముందు వెళ్ళి వచ్చేస్తాం మేము. ముందు వెళ్ళి వచ్చేస్తాం ప్రభు. నేను చెప్తాను ప్రభు. నేను వస్తాను. శుక్రవారం ఫోన్ చేస్తాను. చేయండి ప్రభు. అప్పుడు వచ్చేస్తారా? చెప్పలేను బాబు. చాలా టూర్ ఉంది, చాలా మంది పిలిచారు. చాలా ఒంగోలు వెళ్ళాలి, తాడేపల్లిగూడెం వెళ్ళాలి, విజయవాడ వెళ్ళాలి, మళ్ళీ అయోధ్య వెళ్ళి రావాలి. చాలా ప్రయాణాలు ఉన్నాయి. చూస్తాను బాబు. అయ్యో వద్దురు, వెళ్దాం మనం ఎప్పుడైనా. ఎందుకంటే ఆయన యోగి ఆదిత్యనాథ్ ఆయన కలవాలి. ఆయనతో మన సిద్ధాంతాలు చెప్పి కొన్ని ఆయన చెప్పుకోవాలి, పరిష్కారాలు చేసుకునేదానికి అని ఆ కోరిక. ముందే వెళ్ళిపోతున్నారే. పర్లేదు, మళ్ళీ వెళ్దాం, ఏం పర్వాలేదు.
సరే ప్రభు. ప్రభు జాగ్రత్త ప్రభు, నేను వస్తాను ప్రభు. నమస్తే ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభు. ప్రభు ప్రభు